నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. ఆయుర్వేదిక్, సిద్ధ వైద్యము, వనమూలికే, నాటు వైద్యం చేస్తుంటాను. నేను కర్ణాటక కోలార్ డిస్టిక్ ముళబాగిల్లో ఉంటాను. ఎవరైనా వచ్చి కలవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కలవచ్చు. కాని వాళ్ళు ఇక్కడ నేను చెప్పిన విధానంగా చేసి వాడుకోండి. లేదు మన కాడ మందులు కావాలంటే దానికి సంబంధించిన మందులు మనం పంపిస్తాము. ఫోన్ చేసి మీ సమస్య ఏముంది అని చెప్తే దానికి తగిన మందులు కావాలన్నా మేము ఇస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ బాగా చూడండి, ఇది రేల చెట్టు. బాగా చూసుకోండి. రేల చెట్టు వచ్చి ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి, ఇందులో ఇది కాయ, రేలకాయ, బాగా మునక్కాయలాగా పెద్దగా వస్తుంది. ఇది రేలకాయ. ఈ కాయ కూడా బాగా చూసి, మీకు చెట్టు గుర్తు దొరకలేదంటే ఇది కాయ. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది కాయ, రేలకాయ. ఇది ఎండిపోతే నల్లగా కనిపిస్తుంది, పచ్చిగా ఉంటే ఏదో ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది ఇంకా పొడుగు కొచ్చినగా కూడా ఉంటాయి. దీన్ని ఈ కాయ ఉంది, ఈ కాయలో ఉండే గొజ్జంతా తీసి ఒక బఠానీ గింజ, 2 బఠానీ గింజ అంతా వాడుతూ ఉంటే మలబద్ధకం, కడుపు శుద్ధి అవుతూ వస్తుంది. ఈ కాయ గుణం అది. కడుపులో ఉండేది గలీజంతా బయటికి వెళ్ళిపోవడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మాగిండే కాయలు చించి లోపల ఉండే గొజ్జు వాడుకోవచ్చు. అదే కాకుండా ఈ మాన్లో ఇది ఇప్పుడు సీజన్ లేదు, మొత్తం ఆకు ఉదిరే సీజన్. బాగా ఆకంతా ఉదిరిపోయి కొత్త ఆకు వచ్చినప్పుడు మంచి చిగురు వస్తుంది. ఆ చిగురులు తీసుకొని, ఆ ఇగురులు మొత్తం ఒక పిడికడ అంటే ఒక ముష్టి ఒక అంత తీసుకొని అందులోకి 7 ఉల్లిపాయలు 7 పాయలు వేసుకొని ఒక 7 మిరియాలు వేసి బాగా 1 గంట 2 గంటలు మర్దించారంటే మంచి మైనంలాగా అయిపోద్ది. ఆ మైనం అయిండేదాన్ని కుంకుడు గింజ మాత్రలు కట్టుకొని ఒక 14 రోజులు రోజు ఒక్కొక్క మాత్ర 1 గ్లాసు నీళ్ళతో తీసుకుంటూ వచ్చారంటే కడుపుకి ఎవరైనా మీకు మరుగు మందు కానీ, ఈ వశీకరణాలకు సంబంధించిన ఏదైనా మందులు కానీ, లేదు మిమ్మల్ని చెడగొట్టాలని పెట్టిన మందులు కానీ ఖచ్చితంగా 100% పోతుంది. ఒక 7 రోజులు వాడుకోవచ్చు. ఇంకా మీకు అనుకూలంగా ఉంటే 21 రోజు వాడుకోవచ్చు. అది ఈ ఇగురులతో ఆ విధంగా మరుగు మందుకు వాడుకోవచ్చు. ఈ కాయలతో మీరు కడుపు శుద్ధి చేసుకోవడానికి బ్రహ్మాండమైన మందు. అదేవిధంగా ఇందులో ఇంకొక బ్రహ్మాస్త్రం ఉంది. అది ఎందుకు పనికి వస్తుందంటే, ఈ మాను, ఈ ఏరు ఇక్కడ మున్నంతా లోడేస్తే ఆ ఏరు ముందుండే బొబ్బడి తీసుకోండి, బాగా సేకరించుకోవాలి. పెద్ద మాను చూసుకోండి. మీకు వీడియో కోసం అందదు కాబట్టి చిన్న చెట్టు చూపిస్తున్నా. పెద్ద మాను దొరుకుతుంది, ఎల్లో కలర్ పూలు, ఇది బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఈ మాను ఏరు బొబ్బడి తీసుకొని ఆ బొబ్బడిని పౌడర్ చేసి పెట్టి రోజు ఒక 1/2 స్పూన్, పొద్దున్నే 1/2 స్పూన్, సాయంత్రం 1/2 స్పూను బాగా మరిగించి కషాయం చేసుకొని తాగుతూ వచ్చారంటే సోరియాసిస్ కంట్రోల్ అవుద్ది. ఓన్లీ ఇదే కాకుండా పైపూతకి కూడా ఏదైనా ఒక ఆయిల్ వాడుకోండి. పైపూతకి ఏం ఆయిల్ వాడుకుంటారంటే 1 లీటర్ కొబ్బరి నూనె తీసుకోండి, లేకపోతే మంచి నూగుల నూనె 1 లీటర్ తీసుకొని, మీకు పలురేని చెట్టు, కుడిసిగే చెట్టు, దాని ఆకులు 7 ఆకులు 1 లీటర్ ఆయిల్లో వేసి చిన్నగా ఆకులు ఇలా తీసి చింపేయండి. ఇలా చింపేసి 7 ఆకులు చింపాని ఆయిల్లో వేసి ఆయిల్ని మీరు ఎండలో ఎండించండి బాగా. రోజు ఒక 7 రోజులు కానీ 14 రోజులు కానీ ఆకులు అందులో వేసి ఎండలో పెట్టారంటే సూర్యపుట్టమంటారు. ఆ విధంగా పెట్టిండేది ఆకుల్లో ఉండే నీళ్లు ముందంతా నూనెలోకి వస్తుంది. దాన్ని అప్లై చేసుకుంటూ దీని కషాయం తాగుతూ రావాలి. ఏర్ల కషాయం, రేల చెట్టు ఏర్ల కషాయం తాగుతూ వచ్చారంటే సూర్యాసిస్ మీకు శాశ్వతంగా పోతుంది. కొంతకాలం వాడాలి. కొంతమందికి అయితే వాస్తవంగా 3 నెలల్లో కంప్లీట్గా పోద్ది, కొంతమందికి 6 నెలలు పడుతుంది. వాడుకోగలిగితే 100% వెళ్ళిపోద్ది. ఎలాంటి వాళ్ళకైనా 10-20 సంవత్సరాలు ఇంకా ఉన్నోళ్ళు అయితే 1 సంవత్సరం కాలం వాడాలి. దీనికి సంబంధించిన మందులు ఏదైనా కావాలంటే మీ సమస్య చెప్తే దానికి తగిన మందులు మేము పంపిస్తాం. అదే కాకుండా ఇందులో ఎల్లో కలర్ పూలు కాస్తాయి, బ్రహ్మాండంగా ఉంటాయి పూలు. ఆ పూలు మీరు ఈ కాలిన గాయాల మీద అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పూల్ని ఒక బాండ్లీలో కానీ లేదా కుండలో కానీ వేసి వేపాలి. బాగా వేపితే ఆ బూడిద వస్తుంది, నల్లగా బూడిద అయిపోతుంది. ఆ బూడిదని తీసి నున్నగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఎక్కడైనా మీకు నూనె పొడి కానీ లేదు కాలిపోయి కానీ ఏదైనా గాయాలు అయింటే ఆ గాయాల మీద కొబ్బరి నూనె పూసేసి ఈ బూడిది, రాళ్ళ పూల చెట్టు బూడిది, ఏంచిండే బూడిదని అలా చెల్లుతూ ఉన్నారంటే రోజుకు 3 సార్లు గాయం బిన్నే మానిపోతుంది. ఆ గాయం అయింది చెయ్యి కాలిండే కణ మారకు కూడా ఉండదు. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ రాళ్ళ చెట్టు మొక్క. ఇందులో ఉండేది 1కి 2 సార్లుగా అన్నీ చూసుకొని మీకు మీరుగా చేసి వాడుకోండి. నమస్తే.